అందరికీ నమస్కారం. ఒక సామాజిక బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా, ఒక భారతదేశం కోసం, దాని గౌరవాన్ని నిలపడం కోసం ఒక తప్పించే వ్యక్తిగా నాకు కలిగిన చిన్న కోరికని మీ అందరి ముందు పెడుతున్నాను. ఈ రోజుని సార్వత్రిక ఎలక్షన్స్ జరుగుతున్నాయి 2024 సంవత్సరంలో. అయితే చాలామంది అనేక రకాలుగా చెప్తున్నారు. ఏంటంటే, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఎలక్షన్స్లో గెలవాలని అనే పార్టీలు అనుకుంటున్నాయి. ఆ గెలుపు కోసం ఎంతో డబ్బైనా పెట్టడానికి సిద్ధపడుతున్నాయని అనగా వింటున్నాం అందరం కూడా. అలాగని అన్ని పార్టీలు మనం బ్లేమ్ చేయకూడదు, అలాగని అందరూ అలా ఉంటారు కూడా మనం అనుకోకూడదు. కానీ ఏంటంటే, దీంట్లో నాదొక చిన్న విన్నపం. ఇంత డబ్బు ఖర్చు పెట్టి సాధించేది ఏంటంటే ఓటు. ఆ ఓటు సాధించాలంటే అక్రమ మార్గాల్లో అక్రమంగా మనం ఓట్లు కొనాలని పని లేదు. నిజంగా అంత డబ్బు మీ దగ్గర ఉంటే ఆ డబ్బుని, ఈ భారతదేశంలో ఎన్నో కుగ్రామాలు ఉన్నాయి, ఎన్నో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నో గ్రామాలు ఇంకా దిగువ స్థాయిలో ఉన్నాయి. అభివృద్ధి ఒక మేరకు జరిగితే అభివృద్ధి జరగని అనేక గ్రామాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. అది మీకు కూడా తెలుసు. నా విన్నపం ఏంటంటే, మీరు ఈ డబ్బుని ఆయా గ్రామాల్లో ఏముంది, ఒక గ్రామానికి ఒక 10 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది చాలా సింపుల్ లాజిక్, సింపుల్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా. ఒక 4,000 మంది జీవిస్తున్న ఒక గ్రామానికి ఒక 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయలు మనం ఇచ్చిస్తే వాళ్ళకి తాగునీరు సమస్య మనం తీర్చవచ్చు, వారికి కావలసిన ఒక బడిని నిర్మించవచ్చు, వారికి కావలసిన ఈరోజు కూడా బహిర్భూమి పోవాలంటే చెట్లంటే పొట్లంటే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని మనం రూపుమాపచ్చు. ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా అభివృద్ధి కార్యక్రమాల భాగంగా వీటిని ప్రొవైడ్ చేశారు, చాలా సంతోషం. కానీ అవి లేని వారు ఇంకా చాలామంది ఉన్నారు. వాటిని గుర్తించండి. గుర్తించి తద్వారా వారికి మీరు ఈ డబ్బుని కాంట్రిబ్యూట్ చేయండి. ఆ రకంగా కాంట్రిబ్యూట్ చేస్తే దేశంలో ఉన్న అన్ని కుగ్రామాలు కూడా చాలా గొప్పగా డెవలప్ అవుతాయి. గాంధీ గారు చెప్పినట్టు, ఏ రోజైతే గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయో ఆ రోజుని దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీ మహాత్ముడు చెప్పాడు. ఆ రకంగా మన బాధ్యతగా ఈ ప్రలోభాలకి పెట్టే డబ్బుని వెచ్చించి ఆ గ్రామాలని బాగు చేయండి. తద్వారా మీరు ఏ గడప తొక్కక్కర్లా, ఎవరికి నమస్కారాలు దండాలు పెట్టక్కర్లా, ఏ ఒక్కరిని కూడా అర్థించక్కర్లా, ఏ ఒక్కరిని కూడా ప్రాధాయపడక్కర్లా. ఎందుకంటే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మిమ్మల్ని వారి వారి గుండెల్లో నిక్షిప్తం చేస్తుంది. ఆ నిక్షిప్తమైన ఒక్కసారి ఆ బొమ్మ ఎప్పటికీ చెక్కు చెదరదు. కాబట్టి ఎప్పటికీ మంచి చేసిన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి గుండెల్లో ఉండిపోతారు. మీరు ఓటు అడగక్కర్లా, ఆ ఓటు ఆటోమేటిక్గా వాళ్ళే వేస్తారు. దీంట్లో ఎటువంటి స్వార్థ రాజకీయాలు ఉండకూడదు. ఆ డబ్బును మనం వెచ్చించడం అనేది ఒక ఇది తప్పుగా ఆ డబ్బుని వినియోగించడం కన్నా ఒక మంచి చేయడానికి వినియోగించండి. చక్కగా ఆ డబ్బు నిరుపయోగం కాకుండా సద్వినియోగం చేయండి. గ్రామ స్వరాజ్యాన్ని సాధించండి. దాంట్లో అన్ని పార్టీలు కూడా భాగస్వాములు కండి. తద్వారా మీ ఫోటోల్ని ప్రతి పేద గుండెలు కూడా నిక్షిప్తం చేయండి. ఓట్లు అడగడానికి పని లేదు. మీరే రాజులు, రాజులు, ఈ దేశ భవిష్యత్తు నిర్దేశకులు. చేస్తారు కదా. నమస్కారం.